హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రత్యేక దినోత్సవాల శీర్షికన జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం జూలై 22 నర్రా వేణు సౌజన్యంతో ఈ అంశాన్ని వినిపిస్తాను. 22 July 1947 National Flag Adoption Day, adopted by the Constituent Assembly on 22nd July 1947. The Constituent Assembly of India, under the leadership of Dr. Babu Rajendra Prasad, officially adopted the Indian national flag. The flag committee, headed by J.B. Kripalani, finalized the design and Pandit Jawaharlal Nehru moved the resolution in the assembly. The tricolor of India, saffron, white and green in the ratio 3:2 with the navy blue Ashoka Chakra 24 spokes in the center was unanimously adopted. Our flag, our pride. The chakra, that is the Charaka in Pingali Venkaya's flag, was later replaced with Ashoka Chakra, and the tricolor we see today became our national flag. Our national flag is not just a symbol, it represents our sovereignty, unity, integrity, and the democratic values of India. అలాగే జూలై 22 జాతీయ జెండా స్వీకరణ దినోత్సవంగా ప్రత్యేక దినోత్సవాల శీర్షికన ఈ అంశం మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు తెలియజేస్తూ నర్రా వేణు సౌజన్యంతో 1947 జూలై 22న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలోని భారత రాజ్యాంగ సభ భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకంను అధికారికంగా ఆమోదించింది. జేబీ కృపలాని ఆయన నాయకత్వంలోని జెండా కమిటీ సిఫార్సుల మేరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో జాతీయ జెండా ఆమోదానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో 3:2 నిష్పత్తి, మధ్యలో 24 ఆకుల నేవీ బ్లూ రంగు అశోక ధర్మచక్రం ఉన్నటువంటి త్రివర్ణ పతాకాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 22ను జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం, నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డేగా జరుపుకుంటారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో అనేక జాతీయ పతాకాల నమూనాలు రూపొందించబడినప్పటికీ ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని 1921లో విజయవాడలో మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ పతాక రూపకల్పనకు ఆధారంగా స్వీకరించారు. తరువాత పింగళి వెంకయ్య రూపొందించిన పతాకంలోని చరకా స్థానంలో అశోక ధర్మచక్రాన్ని చేర్చి 1947 జూలై 22న రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించింది. భారత జాతీయ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదు, అది మన స్వాతంత్రానికి, సార్వభౌమత్వానికి, ఐక్యతకు, సమగ్రతకు, ప్రజాస్వామ్య విలువలకు శాశ్వత ప్రతీక. అందుకే ప్రత్యేక దినోత్సవాల శీర్షికన నేడు జూలై 22 జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం. దాన్ని పురస్కరించుకొని ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.